అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. నెట్‌తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో, దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి. మీకంటే కొంచెం క్లారిటీ వస్తది. సో, ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. మామూలుగా స్టాక్ అనేది ఈ తర్వాత కూడా ఒక్కొక్కసారి పెరుగుతా ఉంటది. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. తర్వాత ములకల్చీరు మార్కెట్ కూడా తర్వాత ఏమన్నా రేట్ ఏమన్నా పెరిగిందా అంటే 2 యాక్షన్ ఉంటది కదా! నిన్న దిగుమతి చాలా వరకు తగ్గింది ములకల్చీరు మార్కెట్. అయినా వేలంపాట్లు ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అనిపించలేదు. చాలా వరకు స్లోగానే జరిగింది నిన్న ములకల్చీరు మార్కెట్ వచ్చేసి. సో, ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను. ఇంకా ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండి లైన్‌లో మాట్లాడుకుంటే ఈ లైన్‌లో దిగుమతి అయితే మళ్ళీ ఒక 5% మేర దిగుమతి పెరిగింది. ఇలాగనే రోజు రోజుకి దిగుమతి పెరిగే ఛాన్సే ఉంటుందనేది చూడాల. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లి మార్కెట్ సంబంధించి మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. నిన్న కూడా వేలంపాట్లు ఫుల్ డౌన్‌గా జరిగాయి. దాదాపుగా ఒక రూ. 100 వరకు డౌన్‌గా నడిచింది. మార్కెట్ వచ్చేసి రూ. 100 లోపలే నిన్న మార్కెట్ అంతా జరిగింది. మరి ఈరోజు కూడా దిగుమతి మళ్ళీ ఒక 5% కొంచెం అటు ఇటుగా పెట్టినట్టయితే దిగుమతులు కూడా మళ్ళీ అంటే లైక్ తగ్గలేదు కాబట్టి వేలంపాట్లు ఎండపైన కొంచెం స్పీడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేనైతే ఫుల్ డౌన్‌గా జరిగింది మార్కెట్ వచ్చేసి. మరి ఈరోజు ఎంతవరకు రేట్లు ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. ఇంకా లోలో ప్రోడక్ట్‌కి సంబంధించి ఇది రైతులకి తెలిసిండే విషయమే. ధర తక్కువ మామూలుగా మనము 3.56 ఉన్నది కదా! సో, అంతకంటే తక్కువగా తీసుకురావాలని రేట్లు కూడా లేవు. సో, రేట్లు కూడా చాలా వరకు దారుణంగా ఉన్నాయి కదా! సో, అందుకని రైతులకు మరింత తక్కువ ధరలో తీసుకురావాలనే ఉద్దేశంతో మనమైతే లోలో ప్రోడక్ట్ అయితే లాంచ్ చేసాం. ఇది కేవలం రూ. 300 మాత్రమే. చెట్టుకి మంచిగా వేసవికాలంలో మనకైతే చెట్టు గ్రీనిష్‌కి దాంతో పాటు వేర్లకు మంచిగా ఒత్తిడి తగ్గించి చల్లదనాన్ని అయితే ఇస్తది. దాంతో పాటు చెట్టు గ్రోత్‌కి పూత రాలకుండా సైడ్‌లో కొమ్మలకి అలాగే చెట్టు గ్రీనిష్